హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా నాటుకోడి ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నాటుకోడి ఇగురిని రైస్లోకైనా, రోటీలోకైనా, రాగి సంకట్లోకైనా, లేదంటే గారెల్లోకైనా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడాను ముక్క పర్ఫెక్ట్గా కుక్ చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ కర్రీలోకి ఇక్కడ నేను ఒక టేస్టీ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మసాలాని యాడ్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడాను వీధి చివరి వరకు వెళ్తుందనమాట. పాతకాలంలో మా ఇంట్లో వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేసేవారు. చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి కర్రీ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇక్కడ నేను ముందుగా కేజీ వరకు నాటుకోడి ముక్కల్ని ఇక్కడ తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇందులోకి కాస్త పసుపు అలానే ఉప్పు వేసి ఇంకోసారి కడుక్కున్నాను. అంటే ఎక్కువగా కడుక్కున్నా కూడాను ఇందులో ఉన్న టేస్ట్ అనేది పోతుందండి. సో వీలైనంత వరకు ఒక 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసి మనం చికెన్ని కుక్ చేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలానే తినేటప్పుడు రబ్బర్లో సాగకుండా మనకి చాలా స్పంజీగా ఉంటుందన్నమాట. ముక్క కూడాను ఎక్కడ కుక్ అవ్వకుండా ఉండటం అనేది జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చికెన్ని మొత్తంగా కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకున్నాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ది స్పైసెస్ యాడ్ చేసేసుకుంటున్నామండి. మిగతా స్పైసెస్ కర్రీ అయ్యాక యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు స్పైసెస్ అనేవి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకోండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఈ నాటుకోడి చికెన్ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ బాగానే ఉంటుంది. సో 1.5 కప్పు వరకు ముక్కలు కాస్త మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చాక, లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ కోడి అనేది కాస్త ముదిరిది అయితే ఇంకో 2 విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వాలన్నమాట. ఇక్కడ మామూలుగా కోడి అనేది లేత కోడేనండి. సో ఇలా కుక్కర్ని పక్కన పెట్టుకున్నాక వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి, ఒక 2 ఇలాచి, ఒక 4 లవంగి, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. మసాలా ఎక్కువగా వేసుకోవద్దండి, ఫ్లేవర్ అనేది ఎక్కువైనా కూడా బాగోదు. సో కొబ్బరి ముక్కలు కాస్త ఇలా ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇలా గసగసాలు వేసుకోవడం వల్ల నాన్ వెజ్ కర్రీ ఏదైనా కూడాను మంచి రుచినిస్తుంది. సో వీటిని కూడా ఇంకో 2 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి కాస్త స్మెల్ వచ్చాక ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా మాడినా కూడాను బాగోదు. సో ఇలాగా మంచి స్మెల్ వస్తాయండి. ఈ ఫ్లేవర్ వచ్చాక మిక్సీ జార్లోకి మొత్తంగా మసాలాను తీసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. వాటర్ వేయొద్దు. ఒకవేళ మీకు బ్లెండ్ అవ్వట్లేదు అనిపిస్తే వాటర్ వేయచ్చు. బట్ ఇలా నేను పౌడర్ని చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలానే ఒక 2 ఆనియన్స్ని ఇలా కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి మళ్ళీ 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఇలా జీలకర్రని కూడా వేసేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా మధ్యగా కట్ చేసి వీటిని కూడా వేసుకోండి. ఇవి బాగా వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా మధ్యగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ టమాటా వేసుకోవడం వల్ల కర్రీ అనేది కాస్త కలిసి వస్తుంది, అలానే గ్రేవీ కూడా బాగుంటుందన్నమాట. సో ఇలా ఒక టమాటాని కూడా వేసేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన ఉండిపోతే కర్రీ అనేది ఎంత బాగోదు. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కూడాను ఇలా కంటిన్యూగా వేయించుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యాక ఇందులోకి ఇంకో 2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదండి, అందుకే ఇక్కడ 2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మొత్తంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మనకి పైకి ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా ఇక్కడ, అంటే చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పసుపు కాస్త ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మళ్ళీ 1 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కుక్కర్లో బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ చూసారా చక్కగా కుక్ అయిపోయింది. ఇలా ఈ చికెన్ని ఈ కడాయిలోకి వేసేసుకోవాలి.
ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలుపుకోండి. ఇదే స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీకు సాల్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బట్ చూసుకోండి, ఆల్రెడీ మనం కుక్కర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ముక్క మరీ సాల్టీ అయిపోతుంది. సో ఇలా ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోండి. ఇలా మసాలా పౌడర్ని వేసుకున్నాక కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు ప్రిపేర్ చేసేటప్పుడే తెలిసిపోతుంది. సో ఇలా మీకు కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఆ కుక్కర్లో ఉన్న వాటర్తోనే మనకి మంచి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకోండి. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని కానీ కరివేపాకుని కానీ వేసుకోండి పైన. ఇక్కడ నేనైతే కొత్తిమీరని వేసుకున్నాను. ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన నాటుకోడి కర్రీ రెడీ. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఇలా నాటుకోడి కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.